వాడిగా తెలుసుకుంటాడో అటువంటి వాడు ఆ పరమాత్మలో లయమైపోతాడు. కాబట్టి పరమాత్మని నేను చూడాలి అని అనుకున్నటువంటి వాడు ఏదో ఒక వస్తువును చూసినట్టు కాకుండా, ఏదో ఒక సినిమా చూసినట్టు కాకుండా, ఏదో ఒక టీవీలో ఒక దృశ్యాన్ని చూసినట్టు కాకుండా, ఏదో ఒక చోటకెళ్ళి ఒక క్షేత్రంలో ఒక భగవద్ దర్శనం చేసుకున్నట్టు కాకుండా ఎక్కడ చూసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు దీంట్లో. ఎక్కడికి వెళ్ళాలి మనం? అంతర్ముఖమై నా లోపలే వ్యక్తమవుతున్నటువంటి క్షేత్రజ్ఞుడిగా వ్యక్తమవుతున్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలి. నా లోపలే జ్ఞేయ వస్తువుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ జ్ఞేయాన్ని నేను తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానం అనేటువంటిది కలిగితే జ్ఞేయం అనేటువంటిది తెలియబడుతుంది. జ్ఞానం కలగనంతకాలం జ్ఞేయం తెలియబడదు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే జ్ఞేయం అనేటువంటిది తెలిసిందో అప్పుడు కలిగేటటువంటి నిజమైనటువంటి జ్ఞానం ఏంటో తెలుసా అండి? క్షేత్రజ్ఞుడు నేను ఒకటే, జ్ఞేయమైనటువంటిది నేను ఒకటే. అక్కడ క్షేత్రజ్ఞుడు పరమాత్మే, ఇక్కడ చెప్తున్నటువంటి జ్ఞేయము పరమాత్మే. కాబట్టి రెండు నేనే అయినప్పుడు నేను పరమాత్మ వేరు కాదు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం ఏదైతే ఉందో ఇదేనైతే సూచిస్తోందో నేనే ఆ పరబ్రహ్మాన్ని అనేటువంటి ఏదైతే ఉక్తంగా చెప్పబడిందో, ఋషి ఉక్తంగా చెప్పబడిందో దాన్ని ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. నేనే పరమాత్మతత్వాన్ని. ఏ రకంగా నేను పరమాత్మతత్వాన్ని? నేను క్షేత్రజ్ఞుడిగా నేను పరమాత్మతత్వాన్ని, నేను జ్ఞేయ వస్తువుగా నేను పరమాత్మతత్వాన్ని అనేటువంటి తెలిసినప్పుడు నేను జ్ఞానము వేరు కాదు, నేను జ్ఞేయము వేరు కాదు అన్నటువంటి అనుభవ జ్ఞానం కలిగేదాకా ఈ ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నంతకాలం అతడు ఏ రకంగా ఉంటాడట? మద్భక్త, నా భక్తుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, భక్తుడంటే ఎలాంటి భక్తుడిని కోరుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? ఎలాంటి భక్తుడిని కోరుకుంటున్నాడు? ఓ కృష్ణ అంతా నువ్వే, ఇది నువ్వే, అంతా నువ్వే, మొత్తం అంతా నువ్వే, అది నువ్వే, ఇది నువ్వే అని చెప్పి ఊరిని పొగిడేటటువంటి భక్తుల్ని కోరుకోవట్లేదండి ఆయన. మద్భక్త అని అంటంలో అర్థం ఏంటంటే ఇంత పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి మద్భక్త. అంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఏమవుతాడట? చివరికి నన్నే పొందుతాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మని మీరు తెలుసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మలో మనం ఐక్యమైపోతాం. ఇదే విధంగా మనం శివుణ్ణి కనుక ఆరాధిస్తే ఈ లక్షణాలతోటి శివుళ్ళో ఐక్యమైపోతాం. చెప్తారు కదా పంచాక్షరి, అదేది ఇది చదువుతాం మనం మామూలుగా. ఇదేంటి శివస్తోత్రం ఏం చదువుతాం మనం రెగ్యులర్గా? బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాజిత శోభితలింగం. చివరిలో ఏమొస్తుంది అక్కడ? లింగాష్టకం ఇదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధో శివలోక భవాప్నోతి శివేన సహమోదతే. శివలోకాన్ని పొందుతాడు, శివుళ్ళు ఐక్యమైపోతాడు. ఏ విధంగా తెలుసుకోవాలి? ఈ బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం ఇన్ని రకాలుగా శివుణ్ణి కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి చేరుకుంటావు? శివలోకానికి చేరుకుంటావు, శివుళ్ళు ఐక్యమైపోతావు. అదేవిధంగా కృష్ణుని తెలుసుకున్నావు అనుకో, కృష్ణుల్లో ఐక్యమైపోతావు. ఇదే విధంగా విష్ణువుని తెలుసుకున్నావు అనుకో, వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది, విష్ణువులో ఐక్యమైపోతావు. కాబట్టి తెలుసుకోబడేటటువంటిది నా లోపలే ఉంది, తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకోవటం మూడు నా లోపల ఉన్న చైతన్యమే అన్న సంగతిని ఒక్కటి తెలుసుకుంటే చాలు. అది భగవంతుడు కోరుకునేటటువంటి నిజమైనటువంటి భక్తి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాస్తవంగా భక్తికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా భక్తి యోగంతో 12వ అధ్యాయంతో పూర్తి అయిపోయింది. కానీ ఏంటంటేనండి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రెండు, జ్ఞానము భక్తి, ఈ రెండు కూడా ఏంటంటే కొంచెం విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తాయి మనకి. జ్ఞానం వేరు, భక్తి వేరు, భగవద్ జ్ఞానం వేరు, భగవంతుడి పట్ల భక్తి వేరు అని అనిపిస్తాయి. కానీ భక్తి, నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడికి జ్ఞానపూరితమైనటువంటి భక్తి కనుక ఉంటే ఆ భక్తి రాణిస్తుంది. కేవలం భక్తి ఉండేది రాణించదండి, జ్ఞానపూరితమైనటువంటి భక్తి అది రాణిస్తుంది. ఇంకొకటి, జ్ఞాని ఎవరైతే ఉన్నారో భక్తిపూర్వకమైనటువంటి జ్ఞానం కనుక ఉంటే వాడి జ్ఞానం రాణిస్తుంది. కేవలం జ్ఞానమే ఉంటే శుష్క వేదాంతం అయిపోతుంది అదంతా. దాంట్లో ఏమీ తీయదనం ఉండదు, కేవలం జ్ఞానం, అంతా పరమాత్మే అయిపోయింది, తత్వమసి అయిపోయింది, ఇంటికి పో. ఏముంది దాంట్లో? డ్రై సబ్జెక్ట్.
దాంట్లో ఆర్ద్రత అనేటువంటిది లేదు. కానీ ఆ ఆర్ద్రత అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి అనేటువంటిది ఉన్నప్పుడు. కాబట్టి జ్ఞానికి భక్తి అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది, భక్తుడికి జ్ఞానం అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. రెండు ఉండాలి, సమపాలనలో ఉండాలి, తగినంత విధంగా ఉండాలి అది. కాబట్టి అటువంటి భక్తుడిని ఈ విధంగా కనుక చేస్తే నన్నే పొందుతాడు అనేటువంటి ఒక చక్కటి సూచన చేశాడు. చేసిన తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవు భావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవు భావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. దీని గురించి కూడా అడిగాడు కదండి. ప్రకృతి ఎవరు, పురుషుడు అంటే ఎవరు అనే ప్రశ్న కూడా అడిగాడు. కాబట్టి దానికి కూడా మరి సమాధానం చెప్పాలి. అడిగినటువంటి వాటిలో 4కి సమాధానం చెప్పాడు, ఇంకో 2 ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ప్రకృతిం పురుషం చ ఏవ ఉభౌ అపి అనాది విద్ధి. ప్రకృతి పురుషుడు అనేటువంటి ఉభౌ, ఈ రెండు కూడా అనాది. ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ రెండు? అనాది, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పటి నుంచి అని అడక్కో, వీడికి ఆది అనేటువంటిది లేదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆది అనేటువంటిది లేదు అనే పదం వాడారు అంటే, అనాది అని అన్నారు అంటే సృష్టి మొదల నుంచి ఉందని అర్థం. ఈ సృష్టి ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, కాబట్టి అనాది అన్నారు అంతే. అప్పటి నుంచి ఉన్నటువంటిది అని చెప్పుకోవడం అన్నమాట. కాబట్టి ఈ ప్రకృతి పురుషుడు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచి ఉన్నారట? ఎప్పటి నుంచో అనాది. అనాది అనేటువంటి దానికి ఇంకొక లక్షణం ఉంది. ఏంటది? ఏదైతే నువ్వు అనాది అని అంటావో దానికి వెంటనే ఇంకొక లక్షణం కూడా మనం కలుపుకోవాలి. ఏంటి ఆ లక్షణం? అనంతం. ఏది అనాదో అది అనంతం. ఎక్కడైనా సరే ఏదైనా అనంతం అనే పదం వాడారనుకోండి, దానికి ఇటుపక్క లక్షణాన్ని కలుపుకోవాలి. అనాది, దానికి ఆది లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారు? ప్రకృతి పురుషుడు ఈ రెండు కూడా అనాది అన్న సంగతిని విద్ధి. నువ్వు ఫస్ట్ తెలుసుకో దీని సంగతి. వికారాంచ గుణాంచ ఏవ ప్రకృతి సంభవాన్ విద్ధి. వికారములు, గుణాలు. వికారములు అంటే ఏమనుకున్నావు? మార్పులు, నిరంతరం సంభవించేటటువంటి మార్పులు. ఈ ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులు, రకరకాలైనటువంటి మార్పులు. ఈ మార్పులన్నీ కూడా గుణాంచ, గుణాలు కూడా. ఇప్పుడు మనం ఉన్నామండి, మనందరం ఉన్నాం, మనందరికీ ఒక పేరుంది. మన పేరుతో గుర్తిస్తారు, నన్ను ఆత్మ విధానంద అంటారు. కాబట్టి నాకేముండాలి? ఈ 2 లక్షణాలు ఉండాలి. ఒకటి వికారాలు, మార్పులు. ఏమిటా మార్పులు? శారీరకమైనటువంటి మార్పులన్నీ సంభవిస్తున్నాయి కదండి. కరోనా రాకముందు సన్నగా ఉండేవాడిని, కరోనా వచ్చిన తర్వాత ఏం మందులు వేసారో నాకు తెలియదు, ఇంతలా అయ్యా. వికారాన్. ఏం చేస్తా? భరిస్తున్నా. చావవలసినవాడిని బతికించారు. ఎందుకు బతికాను రా బాబు అనిపించేటట్టు బతికించారు నన్ను. మామూలుగా ఉండేవాడు. వికారాన్. ఇప్పుడు ఇంతలా తయారై ఎంత పొట్ట వేసుకొని ఏవో స్టెరాయిడ్స్ అన్నీ వాడేశారు నా మీద. అప్పుడు ఏంటో ఫస్ట్ వేవ్లో ఏం మందులు వాడితే ఏమి లేవు, అప్పుడు మందులు కానీ ఏం లేవు. ఇష్టం వచ్చినట్టు నా మీద ఎక్స్పెరిమెంట్లు చేసేసారు. చేసిన తర్వాత మొత్తానికి చావవలసిన వాడిని బతికించారు. బతికించిన తర్వాత దాని ఇంపాక్ట్ ఇప్పటికీ నా మీద అట్లాగే ఉంది. వికారాన్. అనేక వికారాలు, మార్పులు, శారీరకమైన మానసికమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి మార్పులు. చిన్నప్పుడు ఉన్నప్పుడు యుక్త వయసులో లేను నేను, యుక్త వయసులో ఉన్నప్పుడు, తర్వాత బ్రహ్మచారిగా వచ్చిన తర్వాత లేను, బ్రహ్మచారిగా ఉన్నటువంటి గుణాలు సన్యాసి అయిన తర్వాత లేను. గుణాల్లో మార్పులు ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులను ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. ఇవన్నీ సంభవిస్తాయి. కానీ ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి? ఖచ్చితంగా ప్రతి ప్రాణిలో, ప్రతి జీవుల్లో ఈ లక్షణాలన్నీ ఉండి తీరతాయి అంతే. వికారాంశ గుణాంశైవ. కాబట్టి గుణాలలో మార్పులు ఉంటాయి,
సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉంటాయి, వాటిల్లో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఒక పక్కన శారీరకమైనటువంటి మార్పులు, ఒక పక్కన మానసికమైనటువంటి మార్పులు, ప్రకృతిలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ మార్పులన్నీ ఎప్పుడు సంభవిస్తున్నాయి, ఎప్పటి నుంచి సంభవిస్తున్నాయి? నేను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు సంభవిస్తున్నాయి. ఇలా ప్రతి మానవుడికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎప్పటి నుంచి సంభవిస్తున్నాయి? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి సంభవిస్తున్నాయి, అనాది. కాబట్టి ప్రకృతి, పురుషుడు ఈ రెండు ఏంటంటే మనకి మన షడ్దర్శనాల్లో మనకి గౌతమ మహాముని ప్రతిపాదించినటువంటి అంగంగా మనకి చెప్తారనమాట. ఈ ప్రకృతి పురుషుడు అనేటువంటిది సాంఖ్యంలో వస్తుంది, వైశేషికంలో వస్తాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ జ్ఞానం అంతా కూడా ఏంటి అంటే, ఈ సృష్టి అనేటువంటిది జరగాలి అంటే, లేదా సృష్టి అనేటువంటిది నడవాలి అంటే, లేదా సృష్టి అనేటువంటిది లయమైపోవాలండి కదా. దీనికి కారణం ఖచ్చితంగా ఈ ప్రకృతి పురుషుడు ఈ రెండు ఉండి తీరాలి. ప్రకృతి అంతా కూడా ఎట్లాంటిది? జడమైనటువంటిది, దాంట్లో చైతన్యం అనేటువంటిది లేదు. కానీ పురుషుడు ఎలాంటి వాడు? ఆయన చైతన్యవంతుడు. పురుషుడు అంటే మన పురుషుడు కాదండి, ఈ పురుషుడు కాదు. పురుషుడు అంటే పులింగంతో మనం చెప్పుకునేటటువంటి మేలు ఫీమేలు, ఈ పురుషుడు ఇది కాదు. ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? పూర్ణత్వాత్ పురుష, పూర్ణత్వం కలిగినటువంటి వాడు, అంతటా ఉండేటటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన పురుషుడు, ఆయన చైతన్యం. మరి కనిపించేటటువంటి ప్రకృతి అంతా ఎలాంటిది? జడం. కాబట్టి జడమైనటువంటి ప్రకృతి, చైతన్యవంతమైనటువంటి పురుషుడు, ఈ రెండు కలిసినప్పుడు సృష్టి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కొత్త కొత్తవన్నీ సృష్టింపబడుతూ ఉంటాయి. దీంట్లో చరాచరాలు ఉంటాయి, మానవులు ఉంటారు, జంతుజాలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీంట్లో స్థావర జంగమాలు అన్నీ ఉంటాయి. దీంట్లో అన్నిట్లో కూడా ఈ రెండు కలిసి ఉండాలి. అందుకనే ఉన్నారు, ఇది ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాసెస్ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు, మొదటి నుంచి. అసలు సృష్టి ఏర్పడటమే ఈ ప్రకృతి పురుషులతో స్టార్ట్ అయింది. దాన్నే అండి వాళ్ళు కూడా ఏమంటారు? యాడమండి ఈవ్ అన్నారు వాళ్ళు, అక్రైస్తవులు. రకరకాల వాళ్ళు అంతే, యాడమండి ఈవ్ని మనం ప్రకృతి పురుషుడు అంటాం. మనం చెప్పుకున్నటువంటి మన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈ రకంగా చెప్పుకున్నటువంటిది. వికారాంశ గుణాంశైవ, వికారాలు గుణాలు ఇవన్నీ కూడా ప్రకృతి సంభవాన్, ఇవన్నీ ప్రకృతికి చెందినటువంటివి తప్ప పురుషుడికి చెందినటువంటివి కావు అని చెప్తూ తర్వాత పురుషుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. చూడండి, కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్య కారణ కర్తృత్వం జాగ్రత్తగా గమనించండి. ఈ 13వ అధ్యాయం ఎట్లాంటిదంటే, వాస్తవంగా భక్తిపరంగా చూసినప్పుడు 11వ అధ్యాయం ఏ విధంగా అయితే విశ్వరూప సందర్శనం అనేటువంటిది భగవద్గీత గుండెకాయ లాంటిదో, జ్ఞానపరంగా చూసినప్పుడు 13వ అధ్యాయం ఆ విధమైనటువంటిది. ఈ జ్ఞానం అంతా 15వ అధ్యాయంలో పరిసమాప్తం అవుతుంది. అప్పటిదాకా ఏంటంటే ఈ జ్ఞానం అంతా కూడా ఏదో ఇంతకుముందు మనం 11వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం దంష్ట్రాకరాళాని ముఖాని, ఇవన్నీ ఇక్కడ ఈ వర్ణనలన్నీ ఏమి ఉండవండి. ఇదంతా ఏంటి? కంప్లీట్ బండరాయి లాంటి లాజిక్ అన్నమాట. ఇది బల్లగుద్ది, దీన్ని ఎవరూ మార్చలేరన్నమాట. అటువంటి లాజిక్ ఇదంతా. తర్కం అంటే తర్కం అంతే, వేదాంతం అంటే వేదాంతం, పరిపూర్ణమైనటువంటి డ్రై సబ్జెక్ట్ ఇదంతా. అర్థమైతే ఆశ్చర్యకరంగా ఉంటుంది, అర్థం కాకపోతే మంచి నిద్ర వస్తుంది. అలాంటి సబ్జెక్ట్ ఇక్కడి నుంచి
కాబట్టి మైండ్ పూర్తిగా దీని మీద పెడితే తప్ప మనకి ఏమీ అర్థం కాదు. ఇది నిజంగా చెప్తున్నా. అర్థమైతే అబ్బా అనిపిస్తుంది, అర్థం కాకపోతే నిద్ర వస్తుంది అన్నమాట. కాబట్టి ఇదంతా ఏంటంటే అన్ని టెక్నికల్ వర్డ్స్. మీరు చూడండి, గమనించండి, ప్రతి పదం ఈ అధ్యాయం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పదం టెక్నికల్ వర్డే, సాంకేతిక పదాలు ఇవన్నీ. ఇంతకుముందు మనం ఎప్పుడు విననటువంటి పదాలు, కొత్తగా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నటువంటి పదాలు. కొన్ని మనకి తెలిసినటువంటివి ఉంటాయి, కానీ వాటి అర్థాలు కూడా మనకి తెలియవు. ఎక్కడో వినుంటాం, ఎవరో చెప్తే మాట్లాడుకుంటుంటే విని ఉంటాం మనం, వాటి అర్థాలు కూడా మనకు పెద్దగా తెలియవు. కానీ ఇక్కడ ఏంటంటే డీటెయిల్డ్గా అవే పదాలను ఉపయోగించి మళ్ళీ 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 చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. కార్యకారణ కర్తృత్వం. 3 పదాలు అర్థం చేసుకోండి. కార్యకారణ సిద్ధాంతము అంటాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం ఇంగ్లీష్లో, కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణం అంటే ఏంటి? ఇప్పుడు ఇదంతా కూడా మన చేత చూడబడుతూ ఉన్నటువంటి విశ్వం, ఈ జగత్తు, ఇదంతా కూడా ఏమన్నారు దీన్ని? కార్యము. ఇదంతా కార్యము, చెయ్యబడినటువంటిది. కార్యము అనేటువంటిది ఉంది అంటే దానికి ముడిసరుకైనటువంటి కారణం కూడా ఎక్కడో ఉండాలి. ఏదో ఒక ముడిసరుకు కారణం అనేటువంటిది ఉండాలి. వేదాంతం ఏమని ప్రతిపాదిస్తుంది? కారణం ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా కార్యం కూడా ఉండి తీరాలి. కాబట్టి ఇంత పెద్ద జగత్తుకి కారణం ఏదై ఉండాలి? ఇదంతా కార్యం. మరి దీనికి కారణం ఏదై ఉండాలి? సార్ నేను కార్యం అనండి, నన్ను నేను ఊరినే కార్యం అని ఊహించుకున్నా, నాకు కారణం ఎవరని చెప్పచ్చు? మామూలు మన భాషలో నాకు కారణం ఎవరని చెప్పచ్చు? మా తల్లిదండ్రుల నుంచి నేను వచ్చాను. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. ఏం గాలిలో చూడిపడతారు ఏమన్నా? వాళ్ళు ఎక్కడి నుంచో ఇంకో తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉండాలి. ఇలా 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 వెళ్తే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక ప్రారంభం అనేటువంటిది ఒకటి ఉండి తీరాలి కదా. దాన్నే మనం ఆది అంటాం, మొట్టమొదలు అంటాం, చైతన్యం అంటాం, ప్రకాశం అంటాం, ఏవో రకరకాల పేర్లు పెట్టాం. ఆ ఉన్న ఒక్కటి ఏదైతే ఉందో అది కారణం. ఆ కారణం నుంచి ఇంత పెద్ద కార్యం, ఇంత పెద్ద మట్టి ముద్ద తీసుకొని వెళ్ళి నేను కుమ్మరాయనికి ఇస్తే ఆయన చక్రం పెట్టి ఆ మట్టి ముద్దనంతా తిప్పి తిప్పి ఏం చేస్తాడు? ఓ కొండ తయారు చేసి ఇస్తాడు, ఓ కూజా తయారు చేసి ఇస్తాడు, ఓ పూలకుండి తయారు చేసి ఇస్తాడు. ఈ మధ్య చాలా నాకు నచ్చింది ఏంటంటేనండి, చక్కగా ఇంట్లో వంట పాత్రలు కూడా వస్తున్నాయి మట్టితో. చాలామంది ఇప్పుడు తెప్పించుకుంటున్నారనమాట, దాంట్లోనే కాచుకుంటున్నారు, దాంట్లో నీళ్లు తాగుతున్నారు, దాంట్లో రకరకాలైనటువంటి తయారయ్యాయి, టెర్రాకోటా వీటన్నిటితోటి కదా. అన్నిట్లో ఉన్నటువంటిది ఏంటి? ఆకారాలు అనేకమైనటువంటివి మారుతూ ఉన్నాయి. మారినా కానీ దేని నుంచి వచ్చాయి ఇవన్నీ? ఒకటే కారణం, మట్టి అనేటువంటి కారణం నుంచి ఇన్ని రకాలైనటువంటి కార్యాలు, అనేక కార్యాలకి నువ్వు పేర్లు పెడుతున్నావు. ఇది మట్టి అన్నావు, ఇది కూజ అన్నావు, ఇది కుండ అన్నావు, ఇది గ్లాస్ అన్నావు, ఇది ముంత అన్నావు. ఈ డబ్బులు వేసుకునే ముంత భలే ఉంటుంది, అది ఒకటి తయారవుతుంది, అది కూడా దాంట్లోంచి తయారవుతుంది, మట్టిలోంచి తయారవుతుంది. కొండ ఏ విధంగా పగులుతుందో అది కూడా పగులుతుంది. పైన ఉండేటటువంటి ఆకారాలన్నీ మారుతున్నాయి. ఇవన్నీ కార్యాలు అన్నావు. ఉన్నటువంటి ఒకటే మట్టి, ఏ మట్టి నుంచి అయితే వచ్చిందో అది కారణము. కార్యకారణ కర్తృత్వము అన్నారు. కర్తృత్వము అంటే ఏంటి? చేసేటటువంటిది నేను అనేటువంటి భావన, కర్తృత్వ భావన. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు కదా. నేను వింటున్నాను అనే భావన ఉందా లేదా? నేను వింటున్నానండి, నాకు అర్థమవుతోందండి, నాకు అర్థం కావట్లేదండి అనే భావన ఉందా లేదా? కాబట్టి వినటము అనేటువంటి కర్మ చేస్తున్నారా లేదా? అదే కర్తృత్వం. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడటం అనేటువంటి కర్మ నేను చేస్తున్నాను, అది నా యొక్క కర్తృత్వం. మీరేం చేస్తున్నారండి అని నన్ను అడిగారు అనుకోండి, నేను మాట్లాడుతున్నానండి అంట, నా కర్తృత్వాన్ని నేను చెప్తున్నా. మీరేం చేస్తున్నారు అని నేను అడిగినప్పుడు మేము వింటున్నామండి అని అంటున్నారు, మీ కర్తృత్వాన్ని మీరు చెప్తున్నారు. ఎక్కడైతే కర్తృత్వం ఉంటుందో అక్కడ భోక్తృత్వం కూడా ఉంటుంది. నేను కర్తని అయినప్పుడు కర్మఫలాన్ని భుజించేటటువంటి భోక్తృత్వం కూడా ఉంటుంది. అయితే ఏంటంటే కర్తృత్వం వరకే ప్రకృతికి సంబంధించినటువంటిది. కార్యకారణ ఇంకోటి చెప్పిందండి కర్తృత్వం. ఈ మూడు కూడా దేనికి సంబంధించినటువంటివి?
ప్రకృతి. హేతు ప్రకృతి రుచ్యతే. ఇవన్నీ ప్రకృతికి సంబంధించినటువంటివి. వెంటనే తర్వాత సెంటెన్స్లో ఏం చెప్పారు? పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే. కర్తృత్వ భావం ఏమో ప్రకృతిదైతే భోక్తృత్వ భావం ఎవరిదట? పురుషుడిదట. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? సుఖ దుఃఖానాం భోక్తృత్వే. ఆయన అనుభవించేటటువంటి వాడు. సుఖాలని దుఃఖాలని నా లోపల ఉండి అనుభవించేటటువంటి వాడు ఎవరండి? వాస్తవానికి నా లోపల ఉన్నటువంటి చైతన్యం, నా లోపల ఉన్నటువంటి పురుషుడు. నేను అనుకుంటున్నాను నేను సుఖపడుతున్నాను అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నాను? నేను దుఃఖపడుతున్నాను అనుకుంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నా లోపల అనంతమైనటువంటి అపారమైనటువంటి ఆనందం అనేటువంటి నిధి ఉంది. అనంతమైనటువంటి నిధి ఇది. ఇది ఏం జరుగుతోంది? నాకు ఏదన్నా ఒక సుఖం దొరికిందనుకోండి, ఆ సుఖం ద్వారా నాకు కొద్దిగా ఆనందం నాకు తెలుస్తోంది. ఆ సుఖం అక్కడి నుంచి రాదండి, ఇది నా లోపలే తెలుస్తూ ఉంటుంది. నా లోపలే ఉండేటటువంటి పురుషుడి ద్వారా ఆ సుఖం అనేటువంటిది నా లోపల ఉంది కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. అది కొద్దిగా సుఖం. లేదు, సుఖం రాలేదనుకోండి, అప్పుడేం తెలుస్తుంది? దుఃఖం తెలుస్తుంది. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నంతసేపు సుఖం తెలుస్తూ ఉంటుంది. పొరపాటున ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడేం తెలుస్తుంది? అప్పుడు సుఖం తెలుస్తుందా? కావలసినంత దుఃఖం తెలుస్తుంది. కాబట్టి సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ లోపల ఉండి తెలుసుకునేటటువంటి వాడెవరు? ఆ రెండింటినీ అనుభవిస్తున్నటువంటి వాడెవడు? భోక్తృత్వం, లోపల ఉన్నటువంటి పురుషుడి యొక్క పని అది. కాబట్టి కార్యకారణాలు కర్తృత్వం అంతానేమో ప్రకృతి కనుక ప్రకృతి యొక్క లక్షణాలు అయితే, సుఖ దుఃఖాలను భోగించేటటువంటి లక్షణం లోపల ఉండేటటువంటి చైతన్యవంతమైనటువంటి పురుషుడిది. కాబట్టి ఎక్కడో పురుషుడు ఎక్కడో ప్రకృతి ఉందనుకోవద్దండి. ప్రకృతి పురుషుడు ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు నా లోపలే ఉన్నారు. స్త్రీల్లో ఉన్నారు, పిల్లల్లో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, వృద్ధుల్లో ఉన్నారు, పశుపక్ష్యాదుల్లో ఉన్నారు. ఈ ప్రకృతి పురుషుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉండబట్టే ఈ చైతన్యము ఇదంతా కూడా చక్కగా మన ద్వారా వ్యక్తం అవుతోంది ఇదంతా. కాబట్టి లోపలికి తిరిగి చూసుకున్నప్పుడు నన్ను నేను అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఈ ప్రకృతి పురుషుడు అనేటువంటి విధానం ఒక రకమైనటువంటి సహాయకారిగా మనకు ఉంటుంది. పాపం తెలుసో తెలియకో దీని గురించి అర్జునుడు అడిగాడు. అడిగితే దానికి సంబంధించినటువంటి వివరణ అంతా ఇస్తున్నారనమాట. పురుషుడి గురించి ఇంకా చెప్తున్నారు చూడండి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఈ పురుషుడు ఏం చేస్తాడంటే, అనాదిగా వస్తున్నటువంటి ఈ పురుషుడు ప్రకృతిస్థః, మన లోపల ఉన్నటువంటి ఈ శరీర మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఈ శరీర మనోబుద్ధులు అనేటువంటి ద్వారా వ్యక్తమవుతూ ప్రకృతిస్థః, శరీరం గనక ప్రకృతి అయితే దాని లోపల వ్యక్తమయ్యేటటువంటి పురుషుడిగా ఆయన ఏం చేస్తాడట? ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే, ఈ ప్రకృతి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల ద్వారా వచ్చేటటువంటి కర్మలు, ఆ కర్మ ఫలితాలన్నింటినీ కూడా భుంక్తే భుజిస్తూ ఉంటాడట. అస్య గుణసంగ సద్ యోనిషు కారణం. కాబట్టి ఈ పరమాత్మ అనేటువంటి వాడు, లోపల పురుషుడుగా ఉన్నటువంటి వాడు ఈ ప్రకృతి అనేటువంటి దాంతో కలియటం వల్ల, ఈ సుఖదుఖాలు అనేటువంటి ఫలితాలను భుజిస్తూ ఉండటం వల్ల ఏం జరుగుతోందట? సత్ అసత్ యోనిషు జాయతే. మంచి జన్మలు కలగచ్చు, చెడు జన్మలు కలగచ్చు. పరమాత్మకి చెడు జన్మ మంచి జన్మ అనేటువంటిది లేదండి. చెడు జన్మలు మంచి జన్మలు దేనివల్ల లభిస్తున్నాయి? నేను చేసుకున్నటువంటి కర్మ ఫలితాలుగా నాకు మంచి జన్మలు చెడు జన్మలు వస్తున్నాయి. నేను మంచి పనులు చేశాను అనుకోండి,
ఇంతకుముందు చెప్పారే 6వ అధ్యాయంలో చక్కగా యోగాన్ని ఆచరించా, యోగం మధ్యలో ఆగిపోయింది, చేయలేకపోయా, డిస్కంటిన్యూ అయిపోయింది, ఏం పర్వాలా, చక్కగా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే, బ్రహ్మాండమైనటువంటి జన్మల్ని నేను పొందుతా, అటువంటి వాళ్ళ ఇళ్లలో నేను పుడతా. అథవా యోగినా కులమేవా, యోగుల యొక్క కులంలో అటువంటి వాళ్ళ వంశంలో నేను జన్మిస్తా, బ్రహ్మాండమైనటువంటి జన్మ లభిస్తుంది మంచి పనులు కనుక చేస్తే. అదే చెడ్డ పనులు చేశాననుకోండి, అటువంటి నీచమైనటువంటి జన్మలు, అటువంటి దరిద్రమైనటువంటి జన్మలే నాకు కలుగుతాయి. ఇవన్నీ దేని వల్ల సంభవిస్తున్నాయి? నా ప్రకృతి యొక్క గుణాల వల్ల సంభవిస్తున్నాయి. కాబట్టి నా ప్రకృతి ఏం చేస్తోంది? దానిని అనుసరించి దానికి ఏ రకమైనటువంటి కర్మలు చేయాలనిపిస్తే ఆ రకమైనటువంటి కర్మలు నా ద్వారా చేయిస్తూ ఉంటే, ఆ రకంగా నేను కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే దాని యొక్క ఫలితాలుగా నాకు జన్మలు అనేటువంటివి లభిస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరందరూ అనొచ్చు, సార్ ఇప్పుడు ప్రకృతిని అనుసరించి నాకు కర్మలు, నా జన్మలు అనేటువంటి లభిస్తుంటే మధ్యలో నా ప్రమేయమే ఉంది సార్, దీంట్లో మధ్యలో నేనెవరిని, నాకేం సంబంధం? ఆహా, జ్ఞానం కలుగుతుందా లేదా? ఇది తప్పు, ఇది మంచి. నేను తప్పు చేశానండి. ఎందుకు చేసావు? నా లోపల ఆ గుణం ఉంది కాబట్టి చేశా. తప్పు చేసావు, నీ లోపల ఆ గుణం ఉంది కాబట్టి చేసావు, బాగానే ఉంది. మళ్ళా ఎందుకు చేసావు? మళ్ళా అదే తప్పు ఎందుకు చేసావు అంటే అండి మళ్ళీ అదే గుణం వచ్చిందండి. మళ్ళీ అందుకనే ఇప్పుడు ఒకసారి ఇది గుణం తప్పు అని తెలిసిన తర్వాత గుణాన్ని మార్చుకునేటటువంటి అవకాశం మనకి లేదా? ప్రయత్నం అనేటువంటిది లేదా? ప్రయత్నం అనేటువంటిదే కనుక లేకపోతే వేదాంతానికి అర్థమే లేదు అసలు. మనకి చెప్పినటువంటి ఈ ధర్మార్థ కామ మోక్షాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కర్మలు కానివ్వండి, యోగాలు కానివ్వండి, వీటికి అర్థమే లేదు అసలు. అంతా ఆయనే, నాదేం లేదు, అంత భగవంతుడి మీద తోసేసామనుకోండి. ఎవరో యాత్రకి వెళ్ళాడు ఓ సన్యాసి గారు, కొంచెం కపట సన్యాసి గారు. యాత్రకి వెళ్ళాడు, ఓ సత్రంలో దిగాడు. దిగిన తర్వాత పాపం పొద్దున్నే లేచిన తర్వాత అక్కడ ఆ సత్రం చూసుకునే ఆయన ఉంటాడు కదా, మేనేజర్ ఎవరో, స్వామి గారు మీరు వెళ్ళి స్నానం చేసి వస్తే ఉదయాన్నే అల్పాహారం మీకోసం సిద్ధంగా చేసి పెడతామన్నాడు ఆయన.